భీమవరంలో ఆన్లైన్ యాప్ మోసం బయటపడింది. ఒక్కొక్కరు సుమారుగా 10 లక్షల వరకు పెట్టుబడులు పెట్టాక ఆన్లైన్ యాప్ క్లోజ్ అవ్వడంతో బాధితులంతా భీమవరం 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నుంచి మాట్లాడుతున్నాను. నేను సోషల్ మీడియాలోను చూసి, ఫేస్బుక్లోను చూసి ఒక యాప్ ఐఎన్టీఎల్ SMINTL అని సామ్సంగ్ INTL దాంట్లోనే పెట్టుబడి పెట్టాను. పెట్టుబడి ఫస్ట్లో నేను పెట్టింది 500 నుంచి స్టార్టింగ్ అయింది. ఇది లాస్ట్కి వచ్చేటప్పుడు 10 లక్షల వరకు వెళ్ళిపోయింది. చాలామంది ఇందులో పెట్టుబడి పెట్టి లాస్ అయిపోయాము. ఇందులో నేను పెట్టిన పెట్టుబడి 35,000 కాడి నుంచి పెట్టాను, 15,000 పెట్టాను. చాలామంది 1,00,000 పెట్టారు, 1,00,000, 2,00,000 ఇలాగ పెట్టుకున్నారు పెట్టుబడి. ఈ పెట్టుబడి పెట్టిన తర్వాత లాస్ట్కి వచ్చేటప్పటికి ఒక్కసారి మొత్తం ఎత్తేసిన దీనివల్ల మొత్తం ఓన్లీ భీమవరం చుట్టుపక్కల 400 మంది ఉన్నారు. ఇది కాకుండా వైజాగ్ మిగతా ఏరియాలో కూడా ఒక 1000 మంది వరకు ఉంటారు. టోటల్గా ఇదంతా ఒక 200-300 కోట్ల స్కామ్ కిందే జరిగింది. ఓన్లీ భీమవరంలోనే 4 కోట్ల నుంచి 5 కోట్ల వరకు స్కామ్ జరిగి అందరూ నష్టపోయారు. కొంచెం ఇది నా వీడియో చూసి మన పోలీసు వారు కానీ మీడియా వారు కానీ కొద్దిగా స్ప్రెడ్ చేసి మాకు ఏమైనా కొద్దిగా